నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరాపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, నాగదోషం అంటుంటారు. చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నాగదోషం ఉన్న వాళ్ళకి వివాహం ఆలస్యం అవుతుంది. అదేవిధంగా సంతానం, ముఖ్యంగా వివాహం లేట్ అయినా సరే సంతానం విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు కలుగుతాయి, అసలు అవ్వదు, చాలా ఆలస్యం అవుతుంది, ఇలా చెప్తూ ఉంటారు. నిజంగా వివాహానికి, సంతానానికి, నాగదోషానికి సంబంధం ఉందంటారా గురుగారు? తప్పకుండా. నమో అస్తు సర్పేభ్యో ఏ కేచ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. ఎంతో కొంత నిజం లేకపోతే పెద్దవాళ్ళు అంటండి. అటువంటిది అంతా నిజమే అన్నమాట. అంతా నిజము కాబట్టే దాని యొక్క విధానం మనం ఇప్పుడు చూస్తున్నాం. నాగదోషం అంటాం కదా. అసలు నాగదోషం అంటే ఏంటి, అవి ఎన్ని విధానాలు ఉన్నాయి, అవి ఎలా ఆపాదిస్తే అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. ఆపాదించడం అంటే ఎలా మనకు ఆ దోషం వస్తుంది. ఓకే ఓకే. ఇందులో కూడా రకాలు ఉంటాయా? 8 రకాల నాగదోషాలమ్మా. ఓకే. 8 రకాల నాగదోషాలు అసలు ఎలా మనకు వర్తిస్తాయి, జన్మతహాగా లేని దోషం మధ్యలో ఎలా వస్తుంది అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. స్త్రీకి నాగదోషం అనేటువంటిది ఆమె రజస్వల అయిన తర్వాత నుంచి వస్తుందమ్మా. రజస్వల అయిన దగ్గర నుంచి కూడా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్ర విధానాన్ని అనుసరించి తర్వాత వాళ్ళు చేసుకునే కొన్ని పనులు ఉంటాయి. వాటి దృష్ట్యా స్త్రీకి ఒక నాగదోషాన్ని ఆపాదిస్తూ ఉంటాయి. ఈ వాటిలో కొన్ని పేర్లు అనంతుడు, వాసుకి, తక్షకుడు, శంఖపాలుడు, కుశుకుడు, పద్ముడు, మహాపద్ముడు అని ఇట్లా వాళ్ళు మొత్తం 8 మంది. 8 మంది కూడా 8 విధాలుగా బంధిస్తూ ఉంటారు, బాధిస్తూ ఉంటారు, తద్వారా బాధింపబడుతూ ఉంటారు. అది పురుషులైనా స్త్రీలైనమ్మా. ఇవి మామూలుగా మనము సాంసారిక జీవితం అనేటువంటిది చాలా అత్యంత రహస్యంగా ఉంటూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో 2 పాములు కలిసి ఉన్నప్పుడు చూడకూడదు. కానీ ఈ మధ్యకాలంలో టీవీలలో వాటిలో కూడా బాగా చూపించేస్తున్నారు. అంటే టీవీలలో కూడా చూడకూడదు. అసలు 2 పాములు కలిసి ఉన్నప్పుడు చూడకూడదండి. 2 పాములు కలిసి ఉన్నప్పుడు చూస్తే దాని యొక్క ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. అలానే త్రాచుపాము ఆడది, దానితో జతకట్టేటువంటిది మొగది, అది చాలా పిరికిది. కొంతమంది వాటిని చంపే పరిస్థితులు, కొట్టే పరిస్థితుల్లో మొగదాన్ని కొట్టేస్తారు, ఆడది వెళ్ళిపోతుంది, అది పగబడుతుంది. అలానే కొంతమంది పొట్టల్ని తీసేస్తూ ఉంటారు. ఎట్లా మా ఇంట్లో పొట్టొచ్చింది, నా స్థలంలో పొట్టొచ్చింది అని. పాములు తిరిగేటువంటి చోట మన స్థలం కొనుక్కుంటాం, నా స్థలంలో అది పుట్టబెట్టింది అంటాం, తీసేస్తూ ఉంటాం. ఇదొక విధానం. మరి కొంతమంది మనకు నాగుల చవితి వస్తే పుట్టల్లో పాలు పోసేయటం, గుడ్లు వేసేయటం, అరటిపళ్ళు వేసేయటం చేస్తూ ఉంటారు. మన ఇంట్లో ఒక అరటిపండుని అలా ఒక వారం రోజులు పెడితే, 5 రోజులు చాలు పెడితే అది పండిపోయి ఒక రకమైన వాసన వస్తుంది. ఆ పండు తీసేసిన కొన్ని రోజుల పాటు ఆ వాసన మన ఇంట్లోంచి పోదు. అదే దరిద్రం మన కారులో పెడితే అది తట్టుకోలేం మనం 3వ రోజుకి. అటువంటిది మరి పాలు కూడా అంతే. విరిగిపోయిన పాలు 2 రోజులు 3వ రోజు మన ఇంట్లో అలానే కట్టి పెడితే ఒక రకమైన పురుగులు వచ్చి వాసన వచ్చేస్తుంటుంది. అటువంటిది ఆ పాము ఇంట్లో అది పుట్టలో పాలు పోసేసి, కోడిగుడ్లు వేసేసి, పళ్ళు వేసేసి, ఈ చలిమిళ్ళు అవన్నీ లోపల వేసేస్తే అది ఎక్కడ ఉండాలండి? బురదలో ఉండాల్సిందేగా. అది ఏం తినాలి, ఏం తగాలి, చచ్చిపోతాం మరి. అది దోషం కాదా? ఇంత మూకుడు పెట్టి అందులో కాసిన పాలు పోయి, ఒక చుక్క పాలు పోయి సరిపోతుంది. అన్నీ పాలు పోయటం వల్ల లోపల ఎట్లా గ్లాస్ ఎత్తి పోస్తూ ఉంటాం, ఆ పాలు పోయటం వల్ల పుట్ట కరుగుతుంది. పుట్ట కరగడం పక్కన పెడితే లోపల ఉండేటువంటి పాము అదేదో 1-2 పదార్థాలు వేస్తే తింటుంది, తిని కదలలేదు. ఇవన్నీ వేయటం వల్ల ఏమవుతుంది, చనిపోతుంది. ఆ పాపం ఎవరికి వస్తుందండి? వేసిన వాళ్ళకే వస్తుంది. మరలా ఆడవాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఈ మధ్యన టీవీలో చూపిస్తారు, అన్ని రకాలుగా వాడి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. కాకులు అవేం చేస్తాయి అంటే అదేదో తినే పదార్థంగా భావించుకొని తీసుకెళ్ళి వాటి పుట్ట మీదే పెట్టుకుంటాయి. అందులో ఉండేటువంటి వైబ్రేషన్కి ఆ గుడ్లు చితికిపోతాయి. అంటే భ్రూణ హత్య అంటారు.
ఓకే. భ్రూణ హత్య అంటే అది. అలానే అవి తీసుకెళ్తున్నప్పుడు ఆ పొట్ల మీద పడిపోతే దాని యొక్క వైబ్రేషన్‌కి, నెగెటివ్ వైబ్రేషన్‌కి లోపల ఉండేటువంటి పాము పిల్లలు కానీ అవన్నీ చనిపోతాయి. మరి ఇవన్నీ దోషాలే కదండీ! 8 రకాల దోషాలు, 8 రకాల నాగుల కంటే ఇలా వస్తాయి. అంటే అన్నీ తెలిసి చేయట్లేదు కదా గురువుగారు. అమ్మా! తెలిసి చేస్తే పాపం అంటారు కదా! నిన్న నేను తెలిసి పుష్కరాలకి చేయట్లేదు. వెళ్ళానమ్మా. హ్మ్. పుష్కరాలకి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారో, మరి గడ్డి తింటున్నారో నాకైతే తెలీదు. మరి ఇప్పుడు చెప్పండి, తెలిసి చేశారో, తెలియక చేశారో? హ్మ్. అందరూ స్నానాలు చేస్తున్నాం. ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఒక చిన్న గది లాంటిది ఏదో కట్టారు రూమ్. హ్మ్. హ్మ్. ఒక డబ్బాలాగా. ఓకే. మరి మేమందరం ఉదయం పూట వెళ్తున్నాం, స్నానాలు చేసుకుంటాం, జపాలు చేసుకుని అనుష్ఠానం చేసుకుంటున్నాం. ఆ చుట్టూతా అన్నీ కూడా వాడు పడేసినవే ఉన్నాయి మరి. మరి ఆ! తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో? వాళ్ళొచ్చింది పుణ్యం సంపాదించుకోవడానికి వచ్చారా? పుణ్యనదికి వచ్చారా? పుణ్యక్షేత్రానికి వచ్చారా? ఎక్కడికొచ్చారండి? అలా ఎలా వస్తారసలు? మేము ఎంత అనుకున్నాము, వీళ్ళు ఎందుకు ఇటువంటి పనులు చేసుకుంటున్నారు? హ్మ్. వంశాల నాశనం కోసం చేసుకుంటున్నారు ఇవన్నీ అని చెప్పి ఏం బాధ. అంతే. మరి ఇప్పుడు తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? అంటే అది తెలిసి చేసినట్టే అవుతుంది గదా ఆ! గురువుగారు. హ్మ్. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని డస్ట్‌బిన్‌లో పడేయటం వేరు. అవునవును. మనం అట్లా పడేస్తే పక్కన. కావాలని. 2 పూర్వం నుంచి ఏం చేసేవారంటే, పూర్వకాలంలో దూరంగా ఉన్నప్పుడు వస్త్రాలు ఏదైనా వాడితే వాటిల్ని జాడిచ్చి ఆరేసేవారు, తగలబెట్టేసేవారు. ఆ! వాటిల్ని అంత పెట్రోల్ పోసి తగలబెట్టొచ్చు కదా! హ్మ్. అలా వదిలేయటం వలన ఎన్ని రకాల దోషాలు ఆపాదిస్తున్నాయి. ఇంతకుముందు 100లో మహా అయితే ఒక 8 మందికి సంతానం ఉండేది కాదేమో. హ్మ్. ఇప్పుడు హ్మ్. 100లో 96 మందికి సంతానం దొరకట్లేదుగా. అవును. మరి కుటుంబాలు ప్రశాంతంగా ఉండట్లేదుగా. హ్మ్. ఇవాళ పెళ్లి చేసుకుంటే 2 సంవత్సరాలు సవ్యంగా ఎవరు ఉండట్లేదుగా. మనస్పర్ధలొస్తున్నాయిగా. అవును. వీటన్నిటికి కారణాలేంటంటే నాగదోషాలు, నాగశాపం. హ్మ్. నాగ శాపం. శాపం. ఈ యొక్క నాగశాప ప్రభావం అనేటువంటిది అత్యంత దారుణాతి దారుణంగా ఉంటుందండి. హ్మ్. ఎంత దారుణము అనంటే అకారణంగా కుటుంబాలు నాశనం అయిపోతాయి. హ్మ్. వంశోద్ధరణ ఉండదు. ఓకే. చాలా ఇబ్బందులు. మరి ఇవి చాలామంది చాలా వరకు తెలిసే చేస్తున్నారు. మన ఇంటి నిండా నీళ్ళు పోస్తే మనం ఉంటామా? పోతామా? పోతాం. అటువంటిది ఉండడానికి మరి పుట్ట వీలవ్వదు. నిండా పో పో నీ పాలు పోసేస్తే ఉంటాయా? పోతాయా? పోతాం. కొంచెం విచక్షణ ఉండాలి కదండీ! చేసేటువంటి దానికి ఒక విధానం ఉండాలి. హ్మ్. ఆ విధానాన్ని అనుసరించి చేయాలి. పుట్ట నిండా తీసుకెళ్ళి అగరబత్తులు గుచ్చేస్తారు. అవునవును. ఆ పాము అటు ఇటు తిరుగుతున్నప్పుడు అగరబత్తులు దానికి గుచ్చుకోవా? హ్మ్. మరి ఇవన్నీ పాపాలు కదండీ! మన ఇంట్లో మనం గుచ్చుకుంటాం. అగరబత్తి గోడకి పెడితే అగరబత్తి అయిపోయిన తర్వాత చూరు పొగ తగులుతుందని చెప్పి జాగ్రత్తగా పెట్టుకుంటాం. అంటే అవును. మన ఇల్లంటే మనకి అంత గొప్పది. మరి జీవులివి కదా! మూగజీవాలు కదా పాపం. అవేం మాట్లాడలేవు కదా! అవి హ్మ్. శపిస్తాయి, మాట్లాడవు. దాని శాపమే వంశమూలమండి. హ్మ్. వంశం నిర్వీర్యమైపోతుంది దాని శాపం. మరి వీటిలికి ఎంతోమంది ఎన్నో రకాలుగా పూజలు, పునస్కారాలు చేస్తూ ఉంటారు. హ్మ్. ఇందులో ఇంకొక దోషం మళ్ళీ నాగప్రతిష్ఠలు. హ్మ్. ఏంటి గురుగారు? నాగప్రతిష్ఠ చేస్తే సంతానం కలుగుతుంది గదండీ! ఆ! అంటారు. నాగప్రతిష్ఠ చేస్తున్నారు బానే ఉంది. 2 రోజులో, 3 రోజులు, 4 రోజులు చేస్తున్నారు బానే ఉంది. అనంతరం హ్మ్. దాని మొహాన పూలు ఏం పెట్టట్లేదు గదా! ఆ! ఇవాళ ఒక గుళ్ళో పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎక్కడో ఒక చోట పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. తర్వాత దానికి నెత్తికి ధూపదీప నైవేద్యాలు చేస్తున్నారా? చెయ్యట్లా. హ్మ్. చేయనప్పుడు అదొక దోషమే గదా మళ్ళీ. ఓకే. గర్భస్థ శిశువు గర్భం లోపల పిల్లవాడు ఉన్నప్పుడు ఆ పిల్లవాడి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లి చాలా జాగ్రత్తగా ఉంటుందిగా. హ్మ్. పిల్లవాడు బయటకొచ్చిన తర్వాత కూడా వాడికి పాలివ్వాలంటే చాలా జాగ్రత్తగా ఉంటుందిగా. అలానే నువ్వు ఒక విగ్రహాన్ని స్థాపించావు, అక్కడ యంత్ర ప్రతిష్ఠ చేశావు అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవద్దు మరి. హ్మ్. చూసుకోవాలి. ఇది అంటే 8 రకాల నాగదోషాలకి 8 రకాల దుర్దోషాలు ఇవన్నీ. హ్మ్. వీటిల వల్ల సంతానాలు కలగట్ల. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఓకే. ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో కూడా చెప్పా ఇదే విషయం. హ్మ్. హ్మ్. 26వ తారీఖు వైశాఖ బహుళ తృతీయ. అంటే ఓకే. 26వ తారీఖు ఆదివారం. హ్మ్. ఆదివారం రోజు నాడు ఈ సంతానం అనేటువంటిది ఎవరికైతే అందక గర్భస్రావాలవుతూ హాస్పిటల్‌కి వెళ్తూ ఇంజెక్షన్ చేయించుకుంటూ మందులు వాడుతూ ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా 40-120 రోజుల్లో గర్భం ధరించాలన్న ఒక ఉద్దేశ్యంతో పుత్రకామేష్ఠి పూర్వకంగా స్కందహోమం చేస్తున్నారమ్మ. ఓకే. ఈ యొక్క ఇబ్బందులతోటి 8 రకాల నాగదోషాలు, ఈ యొక్క సర్ప శాపాలతోటి ఎవరికైతే సంతానము లేక ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా తప్పకుండా అందులో గనక పాల్గొనగలిగినట్లయితే హ్మ్. 40-120 రోజులు ఖచ్చితంగా సంతానం అందుతుందమ్మా. హ్మ్. ఒక 6 సంవత్సరాల క్రితం ఈ విధానాన్ని నేను ఆచరించాను. ఆచరించారు. ఓకే. ఆచరించినప్పుడు ఒక 300 మంది వరకు హ్మ్. వచ్చారు. ఓకే. 270 మందికి సంతానం కలిగింది సంతానం. కలిగిందా? ఓకే. ఓకే. ఖచ్చితంగా అదే రోజుకి 6 సంవత్సరాలు పూర్తవుతుందమ్మా.
ఇంకా ఈ మధ్యకాలంలో మనకు వచ్చే దాదాపు ఫోన్లు ఎక్కువ కూడా సంతానం కోసమే వస్తుంటే కష్టం అనిపించింది. మరొక్కసారి అదే విధానాన్ని ఆచరిస్తే మళ్ళీ అంతమందికి సంతాన ప్రాప్తి కలుగుతుంది, సుఖంగా ఉంటారు కదా అని ఆలోచన చేస్తే అది లెక్క వేసుకుంటూ వస్తే 26వ తారీఖుకి ఖచ్చితంగా 6 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి మళ్ళీ అదే రోజు నాడు ఆదివారం అయింది. ఖచ్చితంగా ఈ యొక్క పుత్రగామేష్ఠి స్కందహోమం అనేటువంటిది చేద్దాం. తద్వారా అందరూ కూడా మళ్ళీ ఆ వంశవృద్ధులు సుఖంగా ఉంటారు అని. దానికి విశేషంగా కావాల్సింది కూడా ఏమక్కర్లేదండి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, బెల్లము కలిపిన చిమిరి. మనకు అవి ఉండలు చేస్తే ఒక 60 ఉండలు రావాలి. అర కిలోన కిలోన దాన్ని చేసుకొని ఉండలు చేస్తే 60 ఉండలు వచ్చేటట్టుగా. 2 తమలపాకులు, 100 గ్రాముల బియ్యం, ఒక అర కిలో బెల్లం, ఒక పావు కిలో నెయ్యి, 2 అరటిపళ్ళు, 6 వస్తువులమ్మా. 2 తమలపాకులు అంతే, 6 వస్తువులు. ఈ 6 వస్తువులు ఉంటే చాలమ్మా. 6 వస్తువులు తీసుకుని ఆలయానికి వస్తే ఆ రోజు అక్కడ సంపాతాద్యంతో చేసేటువంటి యజ్ఞ ప్రసాదాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా వారందరికీ కూడా ఒక నాగేంద్ర స్వామి వారు ఒక ప్రతిమ ఇవ్వడం జరుగుతుంది. 7 మంగళవారాలు, 7 ఆదివారాలు. దానికి ఒక మంత్ర విధానం చెప్తాను. అర్చన చేసుకొని ఆరాధన చేసుకొని మంగళవారము, ఆదివారం వాళ్ళ ఇంటి దగ్గర ఉండే పుట్టలు ఏవైతే ఉంటాయో ఆ పుట్టల చుట్టూ బియ్య పిండి, పంచదార కలిపి చల్లేసేస్తే 6 మంగళవారాలు, 7 మంగళవారాలు, 7 ఆదివారాలు పూర్తయ్యేటప్పటికి దాదాపుగా వాళ్ళందరూ కూడా కలిసిపోతారమ్మా. ఆ ప్రసాదం తీసుకున్న వారు ఎవరెవరైతే ఉంటారో ప్రసాదం తీసుకున్న దగ్గర నుంచి, ప్రసాదం ఆదివారం తీసుకుంటాం, మంగళవారం నుంచి ప్రారంభం చేసుకుంటే 7 మంగళవారాలు, 7 ఆదివారాలు పూర్తయ్యేటప్పటికి ఖచ్చితంగా అందులో వాళ్ళు మొదటి మెట్టు ఎక్కుతారు ఖచ్చితంగా. అది కూడా 2-3 విధానంలో 40 లేక 120 రోజుల్లో సుమారుగా అందరూ కూడా ఆ ఒక ప్రసన్నత ప్రాప్తం చెందగలరమ్మా. అది దృష్టిలో ఉంచుకొని ఎన్ని విధానాలు దోషాలు ఉన్నాయి. దీని నుంచి ప్రతి స్త్రీ మాతృమూర్తి ఏం కోరుకుంటుంది? సంతానం కావాలని కోరుకుంటారు. అవును గురుగారు. కొంతమంది ఇప్పుడే ఎందుకు లేని చెప్పి కొంతమంది లేట్ చేస్తూ ఉంటారు. ఆ లేటు చేయటం ద్వారా ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది తర్వాత. ఇక సూటిపోటి మాటలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం ఉంది కదా అని చెప్పి అది సంకల్పం చేయడం. నిన్న కూడా ఆ సంకల్పంలోనే ఒక భాగంగా వెళ్ళొస్తుంటే ఆ అద్భుతం జరగడం కూడా జరిగిందనమాట. అది పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రతిమ అన్నారు కదా గురుగారు, అదేం చేసుకోవాలి? ఇంట్లో పెట్టాలా? 7 వారాలు ముందు చేయమనండి. వాళ్ళకి సంతానంగా వాళ్ళకి గర్భం ధారించిన తర్వాత నేను చెప్తాను నేను చేయాలి. ఓకే. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్.